Hello guys, welcome back to my YouTube channel Vinnu Vlogs. సమ్మర్ వచ్చేసింది. మరి మా వ్యూవర్స్ కి ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాలి కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. సమ్మర్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? స్టూడెంట్స్ కి అయితే హాలిడేస్ గుర్తొస్తాయి, మూవీ లవర్స్ కి మూవీస్ గుర్తొస్తాయి, ట్రావెల్ లవర్స్ కి హాలిడే స్పాట్స్ గుర్తొస్తాయి, కొంతమంది ఏదైనా న్యూ స్కిల్ డెవలప్ చేద్దాం అనుకుంటారు. ఇలా ఎవరి ఇంట్రెస్ట్ కి తగ్గట్టు వాళ్ళు సమ్మర్ ని ప్లాన్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ మనందరికీ కామన్గా మ్యాంగోస్ గుర్తొస్తాయి అనుకోండి, ప్రస్తుతానికి అది పక్కన పెడదాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ సమ్మర్లో చేద్దాం అనుకున్న ప్రిపేర్డ్ యాక్టివిటీస్. ఇవన్నీ మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే యాక్టివిటీస్. కానీ మనం ప్లాన్ చేయకుండా, మన ప్రమేయం లేకుండా మనం ప్యాసివ్గా పార్టిసిపేట్ చేసే ఒక అన్ప్లాన్డ్ అండ్ అన్ప్రిపేర్డ్ యాక్టివిటీ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? హై టెంపరేచర్స్. అవును, మనం ఎప్పుడూ సమ్మర్ అనగానే ఎలా స్పెండ్ చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలని మాత్రమే ఆలోచిస్తాం. కానీ హాలిడేస్తో పాటు మనకి వచ్చే ఈ దారుణమైన ఎండల్ని ఎలా డీల్ చేయాలి అనే దాని గురించి ఎప్పుడూ మనం ప్లాన్ చేసుకోము. చాలా తక్కువ మంది మాత్రమే ప్రిపేర్డ్గా ఉంటారు. ఇయర్కి మన టెంపరేచర్స్ చాలా పెరిగిపోతున్నాయి. దానికి రీజన్ నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఓజోన్ లేయర్ డిప్లీట్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఓజోన్ లేయర్లో హోల్ పెద్దది అయిపోతూ వస్తుంది. దానివల్ల యూవీ రేస్ డైరెక్ట్గా ఎర్త్ మీద పడిపోతున్నాయి. అది ఆటోమేటిక్గా మన ప్లానెట్ యొక్క టెంపరేచర్స్ని పెంచేస్తున్నాయి. దానివల్ల ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్న మనం వడదెబ్బ వల్ల ఎన్నో ప్రమాదాలకు గురి అవుతున్నాం. దానికి కారణం మనం ప్రిపేర్డ్గా లేకపోవటమే. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సమ్మర్ హీట్తో డీల్ చేయడానికి నాకు వీలైనన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటా. సో రండి, ఈ సమ్మర్లో లెట్స్ ఫైట్ విత్ ద సన్. మనకి మూవీస్లో హీరోయిజం ఎలివేట్ అవ్వడానికి విలన్ ఎంత పవర్ఫుల్లో చూపిస్తారు. విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే విలన్ని కొట్టే హీరో అంతకంటే పవర్ఫుల్ అని అర్థం. సో నేను చెప్పబోయే టిప్స్ ఇంపార్టెన్స్ తెలియాలంటే ముందు మనం సమ్మర్ విలన్స్ కోసం మాట్లాడుకోవాలి. డీహైడ్రేషన్ అండ్ హీట్ ఎగ్జాషన్. సమ్మర్లో టెంపరేచర్స్ బాగా ఎక్కువగా ఉండటం వలన మనం కొంతసేపు సన్కి ఎక్స్పోజ్ అయినా చాలా ఎక్కువ స్వెట్ రావడం జరుగుతుంది. యాక్చువల్గా మన బాడీ అండ్ స్కిన్ ఓవర్ హీటింగ్ నుండి తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే విధానమే ఈ స్వెట్టింగ్. దీనివల్ల మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. అది డీహైడ్రేషన్కి దారితీస్తుంది. హెడేక్, డిజీనెస్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. డీహైడ్రేషన్ సివియారిటీని బట్టి ఫిట్స్ రావటం, బ్రెయిన్ స్వెల్ అవ్వటం, కిడ్నీ ఫెయిల్యూర్, కోమాలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్రాణం పోవటం కూడా జరుగుతుంది. అలాగని అంత వేడిలో నుండి డైరెక్ట్గా ఏసీలోకి వెళ్ళిపోవడం కూడా ప్రమాదమే. ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ఏసీ వల్ల ఉండే నెగిటివ్ ఇంపాక్ట్స్ కోసం ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ప్లీజ్ డూ వాచ్. స్కిన్ డ్యామేజ్ అండ్ సన్బర్న్. మన స్కిన్ సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వలన మన స్కిన్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సన్ నుండి వచ్చే యూవీ రేస్ డైరెక్ట్గా స్కిన్కి తగలటం వల్ల సన్బర్న్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ లాంటివి జరుగుతాయి. దీనివల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ 2 to 3 మిలియన్ పీపుల్ స్కిన్ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. హీట్ స్ట్రోక్ అండ్ హీట్ వేవ్స్. హీట్ వేవ్స్ హైగా ఉన్నప్పుడు హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ప్రమాదకరం అండ్ ప్రాణాంతకం కూడా. మన బాడీలో ఇంటర్నల్ టెంపరేచర్ 104 degrees ఫారెన్హీట్ కానీ అంతకంటే ఎక్కువ కానీ రీచ్ అయితే హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మనకి కన్ఫ్యూజన్, ఫిట్స్, హార్ట్ బీట్ పెరిగిపోవటం, అన్కాన్షియస్ అయిపోవటం జరుగుతాయి. హీట్ స్ట్రోక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. మీకు ఎవరైనా హీట్ స్ట్రోక్ సిమ్టమ్స్తో కనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్మెంట్కి తీసుకుని వెళ్ళండి. ఏమైనా అసిస్టెన్స్ వచ్చేలోపు వాళ్ళని కూలర్ ప్లేస్లోకి తీసుకుని వెళ్ళి ఎక్సెస్ క్లోతింగ్ రిమూవ్ చేయండి. ఫుడ్ పాయిజనింగ్. సమ్మర్ సీజన్ అనేది రిస్క్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్బాల్ ఇల్నెస్ ఇంక్రీజ్ అయ్యే టైం అన్నమాట. వార్మ్ టెంపరేచర్స్ వల్ల ఫుడ్ చాలా క్విక్గా స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. సో ఫుడ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. బయట ఫుడ్ తినే ముందు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇంక్రీజ్ ఇన్ ఓజోన్ లెవెల్స్. సమ్మర్లో స్ట్రాంగ్ సన్లైట్ అండ్ హాట్ వెదర్ కాంబినేషన్ వల్ల ఎన్విరాన్మెంట్లో ఓజోన్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. హయ్యర్ టెంపరేచర్స్ వల్ల అట్మాస్ఫియర్లో కెమికల్ రియాక్షన్స్ ఎక్కువ జరిగి ఓజోన్ గ్యాస్ని చాలా త్వరగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓజోన్ వల్ల అట్మాస్ఫియర్లో ఎయిర్ క్వాలిటీ బాగా తగ్గిపోవడం జరుగుతుంది. రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది గైస్, మనకి సమ్మర్ వల్ల కలిగే సివియర్ నెగిటివ్ ఇంపాక్ట్స్. మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలని అవాయిడ్ చేయొచ్చు. విలన్ గురించి తెలుసుకున్నాం, అయితే హీరో కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు సమ్మర్లో మీ హ్యాబిట్స్ అండ్ డైలీ రొటీన్ ఎలా ఉండాలో వీలైనంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా సమ్మర్లో కూడా ఎటువంటి భయం ఉండదు. ప్రాపర్ స్లీప్. సరైన నిద్ర అనేది మనకు చాలా అవసరం. ఇండోర్లో ఉన్నా కూడా హాట్ వెదర్ వల్ల మనకి తెలియకుండానే చాలా టైర్డ్ అయిపోవడం జరుగుతుంది. ఇంకా అవుట్డోర్స్లో ఉంటే చెప్పక్కర్లేదు. సో మనం మినిమం 8 hours స్లీప్ ఉండేలా చూసుకోవాలి. అది కూడా ప్రాపర్ స్లీప్ ఉండాలి. దానివల్ల మీ బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా డే స్టార్ట్ చేయొచ్చు. టేక్ బ్రేక్స్. అవుట్డోర్స్లో వర్క్ చేసే వాళ్ళు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. పని కంటే ప్రాణం ముఖ్యం కదా.
మీరు ఏ పనిలో ఉన్నా, ఎటువంటి లొకేషన్లో ఉన్నా కూడా గ్యాప్స్ తీసుకుని నీడలోకి వెళ్ళటం, కూల్గా ఉన్న స్పాట్లోకి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకుంటూ ఉండటం చాలా అవసరం. దానివల్ల మన బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎంత ప్రమాదమో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అవాయిడ్ గోయింగ్ అవుట్ బిట్వీన్ 10 AM and 4 PM. మార్నింగ్ 10 o'clock తర్వాత ఇండోర్స్లో వర్క్ చేసే వాళ్ళు బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ మాత్రం అస్సలు బయటకు వెళ్ళనివ్వకండి, ఎందుకంటే వాళ్ళు చాలా త్వరగా ఎఫెక్ట్ అయిపోతారు. మాది అవుట్డోర్ జాబ్, సో మాకు అలా అవ్వదు అనుకునే వాళ్ళు, లేదా చాలా ఎమర్జెన్సీ పర్పస్ బయటకు వెళ్ళాల్సి వస్తే మీకు వీలైన పద్ధతిలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో దట్ మీ హెడ్ మీద సన్ రేస్ డైరెక్ట్గా పడకుండా ఉంటుంది. ప్రాపర్ క్లోతింగ్. సమ్మర్లో మనం వేసుకునే క్లోత్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హాట్ వెదర్ వల్ల బాడీలో బిల్డప్ అయిపోతున్న టెంపరేచర్ బయటకు వెళ్ళేలా ఉండాలి. సో మనం కాటన్ అండ్ లెనిన్ ఫ్యాబ్రిక్స్ని ప్రిఫర్ చేయడం బెటర్. అంతేకాకుండా మనం వేసుకునే డ్రెస్ టైట్గా ఉండకూడదు. టైట్గా ఉంటే బాడీ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు సఫికేటింగ్గా ఉంటుంది. సో మనం వైట్, ఎల్లో, ఆరెంజ్, స్కై బ్లూ లాంటి లైట్ కలర్డ్ లూజ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ని యూస్ చేయడం చాలా బెటర్. లైట్ కలర్స్ ఎందుకు బెటర్ అంటే లైట్ కలర్స్ ఆర్ రిఫ్లెక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్. అంటే లైట్ కలర్స్ చాలా తక్కువ హీట్ అబ్జర్వ్ చేస్తుందన్నమాట. దానివల్ల మనకి కూల్గా, హాయిగా ఉంటుంది. యాక్సెసరీస్. మనం బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొన్ని యాక్సెసరీస్ క్యారీ చేయాలి. అంటే యూస్ చేయాలి, క్యారీ చేస్తే సరిపోదు. మన హెడ్ మీద డైరెక్ట్గా హీట్ తగలకుండా బయటకు వెళ్ళినప్పుడు అంబ్రెల్లా క్యారీ చేయాలి, లేదంటే క్యాప్. లేడీస్ అయితే స్కార్ఫ్ యూస్ చేయాలి. కూలింగ్ గ్లాసెస్ యూస్ చేయొచ్చు టు ప్రొటెక్ట్ యువర్ ఐస్. ప్రొటెక్ట్ యువర్ స్కిన్. యూవీ రేస్ డైరెక్ట్గా స్కిన్ మీదే పడటం వల్ల స్కిన్ ఇచ్చింగ్స్, స్కిన్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా ఉండటానికి మినిమం 30 SPF ఉండే సన్స్క్రీన్ లోషన్ యూస్ చేయండి. ప్రాపర్ డైట్. మనం డైట్ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవటం కంటే స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకోవటం మంచిది. దానివల్ల డైజెషన్ ఈజీగా జరుగుతుంది. సమ్మర్లో డైట్ విషయంలో 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ డైజెషన్, సెకండ్ బాడీని కూల్ చేయడం. సో మనం డైట్లో ప్రిఫర్ చేయాల్సిన కొన్ని ఫుడ్స్ని ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తాను. లీఫీ వెజిటబుల్స్, కుకుంబర్స్, టొమాటోస్, బీన్స్, బెర్రీస్, స్వీట్ పొటాటోస్, మ్యాంగోస్, కార్న్, మెలన్, లెమన్, కర్డ్ టు ఇంప్రూవ్ డైజెషన్, తాటి ముంజలు అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా మంచిదే. అంటే ఇవే తినాలని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు కొన్ని చెప్పాను. నేను చెప్పిన ఈ ఫుడ్స్ అన్నీ ప్రోటీన్, మినరల్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. డైజెషన్కి చాలా మంచిది. అండ్ కొన్ని ఫుడ్స్ గుడ్ వాటర్ కంటెంట్ ఉండేవన్నమాట. దానివల్ల మీ బాడీ టెంపరేచర్ తగ్గి మిమ్మల్ని కూల్గా ఉంచుతుంది. మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ కోసం కూడా తెలుసుకోవాలి. మెయిన్గా నాన్ వెజ్ తగ్గించాలి. చికెన్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు మనం మసాలాస్ ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది. దానివల్ల బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. అందుకే అవాయిడ్ చేయమంటున్నా. సో అదేవిధంగా బయట ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయాలి. బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ లాంటివి తినడం వల్ల స్టమక్ అప్సెట్ అవుతుంది. హాట్ వెదర్ వల్ల ఫుడ్ త్వరగా స్పాయిల్ అవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. సమ్మర్ మనకెంత ప్రమాదమో పెట్స్ అండ్ యానిమల్స్ కూడా ప్రమాదమే. వాటికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అందుకే నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే బెటర్. మనం తినే చికెన్ హెల్తీయో కాదో మనకి తెలియదు కదా. ప్రాపర్ లిక్విడ్ ఇంటేక్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందుకే గుర్తుంటుందని లాస్ట్లో చెప్తున్నా. నార్మల్ డేస్లో మనం డైలీ 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగాలి. బట్ సమ్మర్లో హాట్ వెదర్ వల్ల మన బాడీలో టెంపరేచర్ పెరిగిపోతుంది. సో బాడీని కూల్ చేసే ప్రాసెస్లో మనకి స్వెట్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. దానివల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి నార్మల్ డేస్లో కంటే సమ్మర్లో 1/2 లీటర్ అయినా ఎక్స్ట్రా వాటర్ తాగాలి. మనం బయటకు వెళ్తే హాట్ వెదర్ అండ్ హ్యూమిడిటీ వల్ల చాలా దాహంగా అనిపిస్తుంది. వెంటనే మనం పక్కనే ఉన్న కిరాణా షాప్కి కానీ పాన్ షాప్కి కానీ వెళ్ళి కూల్ డ్రింక్ తాగేస్తాం. అది చాలా తప్పు. మా కూల్ డ్రింక్ తాగండి, దాహం తగ్గించుకోండి అని యాడ్స్లో చెప్పేది పచ్చి అబద్ధం. అటువంటి డ్రింక్స్ ఇన్స్టెంట్గా దాహం తీర్చినట్టు ఉంటుంది, కానీ తర్వాత మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేకాకుండా ఒక 5-10 minutes తర్వాత మనకి మరింత దాహాన్ని పెంచుతుంది. అందులో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు. ఫుల్ షుగర్తో నిండి ఉంటాయి. అది మన హెల్త్కి మంచిది కాదు. కెఫైన్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల అలాంటి డ్రింక్స్ని మనం ఎడిక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి డ్రింక్స్ తాగటం వల్ల యూరినేషన్ ఎక్కువగా జరుగుతుంది. అది డీహైడ్రేషన్కి దారితీస్తుంది. డీహైడ్రేట్ అవ్వకూడదని తాగిన డ్రింక్ చివరికి డీహైడ్రేషన్కే దారితీస్తుంది. ఇటువంటి కార్బొనేటెడ్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. మనకి దాహంగా అనిపిస్తే వాటర్ మిలన్ జ్యూస్, కోకోనట్ వాటర్, షుగర్ కేన్ జ్యూస్, బటర్ మిల్క్ లాంటి న్యాచురల్ లిక్విడ్స్ ప్రిఫర్ చేయాలి. అండ్ ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ కూడా ఉండాలి. అవాయిడ్ క్యాఫినేటెడ్ బ్యావరేజెస్ అండ్ ఆల్కహాల్. కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ అండ్ క్యాఫినేటెడ్ బ్యావరేజెస్ కన్జ్యూమ్ చేయడం వల్ల యాంటీ డ్యూరటిక్ హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల కిడ్నీస్ ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలా ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ జరగటం వల్ల డీహైడ్రేషన్కి కారణమవుతుంది.
సో న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్, లెమన్ వాటర్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ని ప్రిఫర్ చేయండి. ఒక బోనస్ టిప్ ఏంటంటే రా మ్యాంగో జ్యూస్ని కన్జ్యూమ్ చేయడం వల్ల హీట్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇది గైస్, సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు అర్థమైంది కదా. సో ఈ టిప్స్ ఫాలో అయిపోతూ మీ సమ్మర్ ప్లాన్స్ని సూపర్గా ఇంప్లిమెంట్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా హ్యాపీగా సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. If you like this video, please like, share and subscribe to Binu Vlogs.